జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో గురువు అలాగే సూర్యుడు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉన్న లక్ష్మీదేవిని ఆరాధించండి, మినుములు దానం చేయండి, మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. ఈ వారంలో ఆదివారము, సోమవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. బుధ, గుర, శుక్రవారాల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం అయితే ఉంటది. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు 9వ స్థానంలో ఉండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది చాలా బాగుంటది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమంలో శని ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు నీచంలో ఉండి శుక్రుడు శని పరస్పర దృష్టి ఉన్నది. కుజుడి యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతోంది. ఈ విధంగా గ్రహిస్తూ ఉన్నది కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. శత్రులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈ వారంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అష్టమ కుజుడు ఉన్నారు. లగ్నాధిపతి అష్టమ భావంలో ఉన్నారు. దాని మూలంగానే సమస్యలు అయితే ఉంటాయి. శత్రువులతో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే సప్తమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉన్నారు. శని దృష్టి ఉన్నది. సమస్యలు అధికం ఉంటాయి. జాగ్రత్తగా అయితే ఉండండి. మ్యారేజ్ పరంగా, కెరియర్ పరంగా చాలా బాగుంటది. దశమాధిపతి అయిన సూర్యుడు 9వ భావంలో ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా సంతోషంగా అయితే ఉంటారు. వృత్తిపరంగా అవార్డ్స్, రివార్డ్స్, లక్ కూడా ఫేవర్ అయ్యే అవకాశం ఉంటది. చాలా ఆనందంగా అయితే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.